అందరికీ నమస్కారం అండి. మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం. ఈరోజు శ్రీకృష్ణ సందేశంలో మనిషికి భగవంతుడు ఇచ్చే సమస్యల కన్నా తమకు తాము కొని తెచ్చుకునే సమస్యలే ఎక్కువ. మనుషుల మధ్య అహంకారం, అజ్ఞానం, పెత్తనం, తమకు ఇష్టం వచ్చిన ప్రకారం నడుచుకోవడం, వాటి కోసం పరిగెత్తడం, పేరు కోసం తపన పడడం, ఇతరులకు ఎదగకుండా చేయడం, ఇలా మనుషులు తమకు తాముగా ఇరుక్కుపోయి నరకాన్ని అనుభవిస్తున్నారు. ఆరోగ్యం అనేది మందులతో రాదు. అది ఎప్పుడూ మనశ్శాంతితోనూ నవ్వుతూ ఉండడంతోనూ వస్తుంది. ఉన్నదానిలో తృప్తి పడటం వలన ఇతరులకు నీ ప్రేమను పంచి ఇవ్వడం ద్వారా లభిస్తుంది. కష్టం కన్నీళ్ళనే కాదు, నిజాలను కూడా బయటకు రప్పిస్తుంది. దాపరికాల ముసుగును తొలగిస్తుంది. వాస్తవాలను వెలుగులో చూసేలా చేస్తుంది. కష్టం ఓ స్నేహితుడిలా నీలో ధైర్యాన్ని, సామర్థ్యాన్ని నీకు తెలియచేస్తుంది. నీకు భవిష్యత్తుకు కావలసిన గమ్యాన్ని వెతికేలా కష్టం నీకు తెలియచేస్తుంది. కష్టానికి భయపడితే బతుకు నాశనమైపోతుంది. కష్టాన్ని సవాలుగా తీసుకుంటే నీవే ఒక సందేశం అవుతావు. ప్రశ్న ఏదైనా ప్రేమతో బదిలిస్తే మంచిది. మనం గడిపే రోజు కొంచెం అందంగా, ఆనందంగా మార్చుకోవటం మన చేతుల్లోనే ఉంటుంది. నీ పరిస్థితి గురించి ఎవ్వరూ ఆలోచించరు. కేవలం నీ పలకరింపు మాత్రమే గుర్తుపెట్టుకుంటారు. నువ్వు ఎలా పలకరిస్తున్నావనేదే వాళ్ళకి ముఖ్యం. అది మనిషి సహజ స్వభావం. కాకి, కోయిల రెండూ అరుస్తాయి. కానీ కాకిది గోలంటాము, కోయిలది పాటంటాము. ఎంత ఆస్తి ఉన్నా, ఎంత డబ్బులున్నా తినేది ఆహారాన్నే. మనకు ఎంత గుర్తింపు ఉన్నా అందరూ చూసేది మనలో మంచి గుణాన్ని. ఏ కులంలో పుట్టినా అందరూ చూసేది మంచితనాన్ని. మనదెంత గొప్ప మతమైనా అందరూ చూసేది మానవత్వాన్ని. ధనముంటే ధనవంతుడంటాడు, అదే దానం చేస్తే భగవంతుడంటాడు. అదే ఇతరులకు మంచి చేస్తే భగవంతుడంటారు. ఒకరిని అపార్థం చేసుకోవడానికి ఒక్క సెకండ్ చాలు, కానీ అర్థం చేసుకోవడానికి జీవితం సరిపోదు. అందుకే అపార్థం చేసుకోవడంలో ఒక వంతు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే అదొక వంతు. అప్పుడే బంధాలు బలపడతాయి, కలకాలం నిలబడతాయి. ఒకరి నమ్మకంతో నీకు పని లేదు. నిన్ను నువ్వు నమ్ముకుంటే మహాసముద్రాన్ని కూడా దాటగల శక్తి నీ నమ్మకం నీకే ఇస్తుంది. ఎంత కష్టం వచ్చినా నీకు నువ్వే ఓదార్చుకోవటం నేర్చుకో. ఎందుకంటే నీ కష్టాలు చూసి నవ్వుతారేమో తప్ప నా అని ఎవ్వరూ దగ్గరికి తీసుకోరు. ఇదిగో అని ఎవ్వరూ సహాయం చేయరు. అన్ని భయాలు పిరికితనం కాదు. కొన్ని భయాల వెనక బాధ్యతలు కూడా ముడిపడి ఉంటాయి. మనసును మించిన తీర్థం లేదు, శరీరాన్ని మించిన క్షేత్రం లేదు, అంతరాత్మను మించిన గురువు లేడు, జీవితాన్ని మించిన గ్రంథం లేదు. ఇది తెలుసుకున్నవాడే నిజమైన జ్ఞాని. సమస్య అనేది కలుపు మొక్కల్లా వస్తూనే ఉంటాయి జీవితంలో. జీవితం అనేది పొలమైతే సమస్యలు కలుపు మొక్కలు. అందుకని పొలం వదిలేసి వెళ్తామా? వెళ్ళం కదా. కలుపు మొక్కలను తప్పిస్తూ జీవించాలి. మనం కూడా అంతే. ఈ జీవితంలో సమస్యలను తప్పించుకుంటూ, దాటుకుంటూ వెళ్ళాలి. మన మంచి గురించి నలుగురు ఏమనుకుంటారో అని ఆలోచించే కన్నా మన గురించి మనం ఏమనుకుంటున్నాం అనేది ముఖ్యం. ఎందుకంటే మన జీవితం మనది. మనకొచ్చే కష్ట నష్టాలు మనమే భరించాలి. గొప్పగా బ్రతకడం సాధ్యం కాకపోవచ్చు, కానీ తృప్తిగా జీవించటం మన చేతుల్లోనే ఉంటుంది. వాళ్ళు మారిపోయారు, వీళ్ళు మారిపోయారు అని అనుకోవడం కంటే వాళ్ళు మారిపోయారు, వీళ్ళు మర్చిపోయారు కాదు. వాళ్ళు అవసరాన్ని బట్టి, పరిస్థితిని బట్టి నీ దగ్గర ప్రవర్తించారు. అదే నిజం. అది తెలుసుకోవాల్సింది నువ్వే. బలం అంటే ఎదుటి వారిని కింద పడేలా కొట్టడం కాదు, కింద పడ్డవాడిని కూడా పైకి లేపడం. అది మనసుతో అయినా చేతలతో అయినా సరే. గంధపు చెట్టు తనను తెగ నరికినా కూడా సుగంధాలు వెదజల్లుతుంది. మంచివారు నువ్వు ఎంత బాధ పెట్టినా కూడా వాళ్ళు నిన్ను తిరిగి ప్రేమిస్తూనే ఉంటారు. అదే మంచి వాళ్ళ గొప్పతనం. ఏది మనకు చెప్పి జరగదు,
జరిగింది మార్చడం కూడా వల్ల అవ్వదు. మన వల్ల అయ్యే పని కాదు కూడా. గతాన్ని తవ్వుకోవద్దు, బాధపడద్దు. ఏడుద్దాం బాధ పోయేదాకా, అంటే ఆ ఏడిస్తే బాధ పోదు. మరో ఉదయం వచ్చేదాకా కానీ ఎక్కడ ఆగదు. ఇది మాత్రం తెలుసుకున్న వాళ్ళే ఎలాంటి అడ్డంకులున్నా దాటుకుంటూ వెళ్తూ ఉంటారు జీవితంలో. బంగారం కొత్తదే బాగుంటుంది, బియ్యం పాతదైతేనే బాగుంటాయి. కానీ ఆకలి తీర్చేది బంగారం కాదు, బియ్యంతో వండిన అన్నమే. అలాగే కొత్త పరిచయాలు బాగుంటాయి, పాత బంధాలే బలంగా ఉంటాయి. కానీ కష్టం తీరేవి కొత్త పరిచయాలు కావు, పాతికేళ్ల స్నేహాలు, పాతుకుపోయిన బంధాలు. అందుకే కొత్త పరిచయాల కోసం మారిపోకు, అపురూపమైన పాత బంధాలను వదులుకోకు, అనుబంధాలను దూరం చేసుకోవద్దు. మనకంటూ ఓ తోడున్నప్పుడు వచ్చే ధైర్యం ఎన్ని ఆస్తులు సంపాదించినా రాదు. ఆస్తే కాదు, నీకంటూ ఒక మనిషిని సంపాదించుకొని, డబ్బు చూసి కాదు మనిషి వ్యక్తిత్వాన్ని చూసి గౌరవించాలి. అందం చూసి కాదు అందమైన మనసు చూసి ప్రేమించాలి. కోప్పడటం, అలగటం ఈ రెండూ ఉన్నవారు నీ జీవితంలో ఉంటే వాళ్ళని ఎప్పటికీ వదులుకోవద్దు. ఎందుకంటే వాళ్ళకి నటించటం రాదు కాబట్టి. జీవితంలో ఓడిపోవడం, మోసపోవడం, చెడిపోవడం, పడిపోవడం అంటూ ఏమీ ఉండవు. కేవలం నేర్చుకోవడం మాత్రమే ఉంటుంది. కొందరు ఓడిపోయి ఎలా గెలవాలో నేర్చుకుంటారు, ఇంకొందరు మోసపోయి ఎలా జాగ్రత్త పడాలో నేర్చుకుంటారు, మరికొందరు చెడిపోయి ఎలా బాగుపడాలో నేర్చుకుంటారు, నిలబడటం నేర్చుకుంటారు. జీవితం అనే ఒక పాఠశాల, ఇక్కడ నేర్చుకోవడం మాత్రమే ఉంటుంది. ప్రతి నేర్పు మన జీవితానికి ఉపయోగపడుతుంది. సలహాలు, సూక్తులు, నీతులు మాత్రలాంటివి. ఆరోగ్యం బాగాలేని వాళ్లకు, అవసరం ఉన్న వాళ్లకు, అడిగిన వాళ్ళకే ఇవ్వాలి. కానీ కనిపించిన ప్రతోడి నోట్లో వేయాలని చూస్తే చేదు ఎక్కువై కక్కుకుంటాడు, తర్వాత మనల్నే తిట్టుకుంటాడు. కాబట్టి సలహాలు ఇచ్చేది కూడా అందరికీ ఇవ్వకూడదు. అపార్థం కలిగినప్పుడు బంధం బలపడుతుంది. ఏడుపు పరిచయం అయినప్పుడు నవ్వు విలువ తెలుస్తుంది. కష్టాన్ని ఎదిరిస్తేనే సంతోషం మన వశం అవుతుంది. బాధ ఉన్నప్పుడే భవిష్యత్తు బాధ్యతగా మారుతుంది. సమస్య తలెత్తినప్పుడు మన సామర్థ్యం బయటపడుతుంది. భగవంతుడి దృష్టిలో పేదవాడి స్థానం గుమ్మం బయట ఉంటుంది. కానీ పేదవాడి దృష్టిలో ధనవంతుడి స్థానం గుమ్మం లోపల ఉంటుంది. ఎందుకంటే పేదవాడి సంస్కారం డబ్బులో ఉండదు, కేవలం గుణంలో మాత్రమే ఉంటుంది. మంచి వెనుక ఎవ్వరూ వెళ్ళరు, చెడు వెనకాలే అందరూ పరిగెడతారు. ఉదాహరణకు మద్యం అమ్మేవాడు ఎక్కడికి వెళ్ళడు, పాలు అమ్ముకునేవాడు, కొనేవాళ్ళు ఎక్కడుంటే అక్కడికే వెళ్తారు. ఇది చాలా విచిత్రమే కదా, కొంచెం అన్యాయంగా కూడా అనిపిస్తుంది కదా. మరణానికి మించిన సమస్య లేదు, చావుకు మించిన భయం లేదు. అది వచ్చేలోపు జీవితం హ్యాపీగా సాగిపోవాలి. అది పలకరించేలోపు జీవితాన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి. ఎందుకంటే ఎందుకు పుట్టామో తెలీదు, ఎందుకు పోతామో తెలీదు, కానీ ఎందుకు బతుకుతున్నామో మాత్రం మనకు తెలుసు కదా. తెలుసుకోకపోయినా తెలుసుకొని జీవించాలి. వచ్చేవి పోయేవి మూడే, పేదరికం, వ్యాధి, డబ్బు. వచ్చినా వదిలిపోనవి కీర్తి, జ్ఞానం, విద్య. పోతే రానివి కాలం, యవ్వనం, పరువు. వెంట వచ్చేవి పాపం, పుణ్యం, నీడ. కాబట్టి మనం బతికున్నంత కాలం ఏం చేస్తామో చేయము, పాపం చేయకూడదు, పుణ్యం మాత్రం చేయాలి. విన్నారు కదండి. ఈ సూక్తుల్లో మీకు ఏ సూక్తి నచ్చిందో కామెంట్లో తెలియచేయండి. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీకృష్ణ.